మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వెల్దుర్తి మండలంలోని 12 మంది లబ్ధిదారులు అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో 5,56,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. నేడు స్థానిక ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం చేసుకున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో నిధులు మంజూరు చేసిందని తెలిపారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ మండల కిషన్ మోర్చా అధ్యక్షుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు తను జాగృతి చెంది మరి తెలంగాణ సమాజాన్ని కూడా జాగృత పరుస్తూ తన తండ్రి గారి మీద, తన తండ్రి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల మీద చేసినటువంటి ఆరోపణలను మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు మరి ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో పరోక్షంగా మరి రేవంత్ రెడ్డి గారి పాలనను ప్రశంసిస్తూ మరి బీసీల పట్ల మరి ఎస్సీల పట్ల కేసీఆర్ వైఖరిని కూడా మరి బీఆర్ఎస్ వైఖరిని కూడా విమర్శిస్తూ తండ్రిని ప్రశ్నించిన విధానాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరిగిందని, జరుగుతుందని ఆమె పరోక్షంగానే ఒప్పుకొని మరి వాళ్ళు చేసిన పనిని మనం సమర్థించాల్సింది పోయి మనం విమర్శిస్తున్నామనే విధంగా ఈరోజు కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళను విమర్శించిన విధానాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న విధానాన్ని కూడా ఈరోజు వెల్దుర్తి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి 12 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీకి విచ్చేసినటువంటి పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులకు మరియు నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా త్వరితగతిన ఎవరైతే అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స తీసుకొని మరి వరకు ఆర్థిక సహాయం కోరుతూ ప్రభుత్వానికి అభ్యర్థిస్తే గతంలో నెలలు తిరిగినాయి. గతంలో మరి అధికారంలో ఉన్నప్పుడు రానటువంటి వారు కూడా చెక్కులు రానటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఫైల్ ఇచ్చిన 2 నెలల్లో త్వరితగతిన అందరి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతూ ఉన్నది. మరి ఈ ఆర్థిక సాయం మన వెల్దుర్తి మండలంలో ఈరోజు వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు 5,36,000 రూపాయలు పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఇది పేదలకు మరి గొప్ప వరం లాంటిది. గతంలో సంవత్సరానికి 400 కోట్లు మాత్రమే ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చిన సందర్భం ఉండే. మరి ఎందుకంటే 10 సంవత్సరాల యావరేజ్ చూస్తే 450 కోట్లు కూడా దాటలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఈరోజు సంవత్సరానికి సుమారు 1000 కోట్ల పైన